వెల్కమ్ టు అప్పా న్యూస్. మద్నూరు గ్రామంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ హనుమాన్ ఆలయం గ్రామ ప్రజల విశ్వాసానికి ఆధ్యాత్మికతకు ప్రతీక. ఇప్పుడు ఈ దేవస్థానం కొత్త రూపంలో కొత్త వైభవంతో పునర్నిర్మాణ దశలో ఉంది. ఈ పవిత్ర క్షేత్ర అభివృద్ధికి దాతలుగా ముందుకు రావాలని, పునర్నిర్మాణానికి చేయూతనివ్వాలని కమిటీ పిలుపునిస్తుంది. అలాగే గ్రామస్తులు, ప్రవాసులు దాతలుగా ముందుకు రావాలని కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. మద్నూరు మండల కేంద్రంలోని ప్రధాన కార్యాలయాలు, ఆఫీసుల చుట్టూ ఉన్న కార్యాలయాలు, పాత బస్టాండ్, ఊరుకు ప్రధానంగా ఉన్న ముఖద్వారం. ఈ ముఖద్వారంకి హనుమాన్ ఆలయకి పునర్నిర్మాణం కోసము నిర్మాణ పనులు సాగుతున్నాయి. నిర్మాణ పనులకు సాగుదానికి కొందరు దాతలు ముందుకొచ్చి ఆలయ అభివృద్ధి కోసం చేయూతనివ్వాలా, వారి సహకారం ఇవ్వాలా. అయితే అప్పుడు ఆలయ అభివృద్ధి ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా మనం నిర్మాణం చేసుకున్నట్లుగా అవుతుంది. మన గ్రామంలో ఇది ప్రధానంగా ఉన్నదని గతంలో ఎందరో చెప్తూ ఉంటారు, పూర్వీకులు చెప్తుంటారు. ఎందుకంటే ఇది ముఖ చిత్రం, మన శరీరంలో ముఖం ఎట్లా ఉంటుందో ఈ ఊరుకు కూడా ఆలయం ఆ విధంగా ఉన్నది. దీనికి ప్రతి శుభకార్యంకు, ప్రతి ఇంటికి ఈ గుడికి ముడి ఉన్నది, అనుసంధానం ఉన్నది. ప్రతి ఇంటి విజయముకు ఈ గుడి యొక్క ఆశీర్వాదం ఉన్నది. ఈ గుడి అభివృద్ధికి అందరి చేయూత ఉంటేనే మరింత అభివృద్ధి చేసుకునే వీలుంటది. ప్రతి కార్యక్రమము, శుభ కార్యక్రమం చేసినా, ప్రతి ఊరికి వెళ్ళినా ఇక్కడ మొక్కుకొని విజయం కావాలని, మా పనులు పూర్తి కావాలని, మా పనుల్లో ఎలాంటి ఆటంకాలు రావద్దని ఇక్కడ మొక్కుకొని పోవడం జరుగుతుంది. అలాగే ఇతర గ్రామంలో ఇతర దేవాలయాలు తన టూర్ ముగించుకొని కూడా మనం ఇంటికి వెళ్ళాలంటే ఈ గుడికి వచ్చి ఇక్కడ కూర్చుండి ఇక్కడ దర్శనం చేసుకొని మన ఇంటికి వెళ్తాము. అలాగే శుభకార్యంలో పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు శవంజలి జరగడము, పెళ్లిళ్ళు అయిన తర్వాత భారత్ జరగడము, అలాగే పిల్ల వచ్చినప్పుడు, మన ఊరుకు కోడలు వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉండడము. అంటే ఈ ఆలయము ఒక్కటి కాదు, ఎన్నో విధాలుగా దీనికి ప్రాముఖ్యత ఉంది. ఇదే కాకుండా గ్రామంలో ఉన్న రథోత్సవ కార్యక్రమం కూడా, ఈ రథం కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. ఎడ్ల పొలాల కార్యక్రమం కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. ఇతర గ్రామంలో ఉన్న ఇతర ఆలయ ఏదైతే పల్లెకి ఊరేగింపులు ఉంటాయో, వీరభద్ర స్వామి గాని, రాజస్థాన్ సమాజ వాళ్ళు బాలాజీ మందిర్ సంబంధించినవి గాని, ఇతర మండలాలకు సంబంధించిన ఏ కార్యక్రమం ఉన్నా ఈ ఆలయంకు ముడి ఉన్నది. కాబట్టి ఈ ఆలయ అభివృద్ధికి మీ అందరూ ఎంతో కొంత సాయం సహకారం అందిస్తే మరింత ఉత్సవంగా ఉంటది, మరింత అభివృద్ధి చేయవలసింది ఉంటది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు మనవి, ప్రభుత్వ ఉద్యోగులారా, మన ఊరుకు, మన పుట్టిన ఊరుకు మనం సేవ చేసుకున్న భాగ్యం కలిగింది. మన ఊరుకు మనం ఎంతో కొంత సేవ చేయాలా. మనం ఎక్కడెక్కడో పని చేస్తున్నాము, ఎక్కడో పని చేసినా మన ఊరు, మన ఆధార్ కార్డులో మన ఊరు పేరు ఎట్లా ఉంటుందో, మన ఊరు కోసం మనం సేవ చేసడం కోసం మనకు ఒక అవకాశం వచ్చింది. అభివృద్ధి చేయడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఈ ప్రతి ఇంటికి, గుడికి ఎట్లయితే సంబంధం ఉన్నదని చెప్తున్నామో, మీరు ఎక్కడ చూసినా మద్నూరు వాసులు అని చెప్తా ఉంటారు. ఆ మద్నూరు వాసుల్లో ప్రధానంగా ఉన్న ఈ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఈ చేయూతను అందిస్తే ఈ ఆలయ అభివృద్ధి మరింత అయ్యే అవకాశాలు ఉంటది. పునర్నిర్మాణానికి దాతలు డబ్బులు మీ వంతుగా ఇవ్వాలని మా ఆలయ కమిటీ తరఫున మనసారా విజ్ఞప్తి చేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పండి. మద్నూరు గ్రామంలో ప్రధాన వీధి అయినటువంటి పాత బస్టాండ్ వద్ద గల హనుమాన్ మందిరంలో ఆలయ పునర్నిర్మాణం కూడా కమిటీ ఏర్పాటు చేయడం అయింది. ఇటు కమిటీ సభ్యులు అందరూ ఈరోజు ప్రథమ సమావేశం ఏర్పాటు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ హనుమాన్ టెంపుల్ కు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ఆలయం ఇది. ఇక్కడ మా గ్రామంలో ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా ఇక్కడి నుంచే శివంజాలి అనే కార్యక్రమం ఇక్కడ నుంచే చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఎవరు వచ్చినా ఈ గ్రామం ఒక కేంద్ర బిందువుగా మద్దూరుకి ఎన్నో సంవత్సరాల నుంచి గుర్తించబడింది. ఇటు ఆలయం చాలా పురాతనమైంది కాబట్టి ఈ ఆలయానికి పునర్నిర్మాణం చేయాలనే ఒక సంకల్పంతో కమిటీగా ఏర్పడి 12 మంది సభ్యులం, 4 సలహాదారులతో పాటు కమిటీ ఏర్పాటు చేసుకొని పునర్నిర్మాణ కార్యక్రమానికి ముందుకు వెళ్తుంది.
దయచేసి ఇటు ఆలయం పునర్నిర్మాణం అయితే మన గ్రామానికి చాలా శోభాయమానంగా ఉంటుంది. అదేవిధంగా ఇటు ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు గ్రామస్తులు, పెద్దలు, ఇతర గ్రామస్తులు అందరూ సహాయ సహకారాలు అందించి ముందుకు కొనసాగేటట్టు అందరూ సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇది మద్నూరులో ప్రధానమైనటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఆలయం. ఈ ఆలయం దగ్గర ఇక్కడ ఇది మహారాష్ట్ర కానీ, కర్ణాటక నుండి కానీ, తెలంగాణ నుండి కానీ వచ్చే ఇతరత్ర గ్రామాల నుంచి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇటువంటి మహత్తరమైనటువంటి ఆలయానికి పునర్నిర్మాణం కొరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి హిందూ బంధువులందరూ ప్రతి ఒక్కరికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై శ్రీరామ్. మన మద్నూరు గ్రామవాసులు పెద్దలకు ఏమనగా పేరున ఇది చాలా ప్రఖ్యాతమైనది పాత బస్టాండు. ఇది కానీ పరూరుకించి వచ్చినోళ్ళు, పోయేటోళ్ళు పురాతనమైన మెయిన్ బస్టాండ్, పాత బస్టాండ్. ఎక్కడ శుభకార్యాలు కానీ, పెళ్లిళ్ళు కానీ, వేరే కానీ, మన శేవంజాలి కానీ, పిల్ల అస్తాయి కానీ, వేరే గుడిలు కానీ, పాల్కిలు కానీ, రథాలు కానీ, రథం తిరుగుతాయి కానీ, ఎట్ల పొలాలు కానీ, అన్ని శుభకార్యాలు ఊరుకు సంబంధించిన గుడి. ఇది పెద్ద గుడి, ఊరుకు సంబంధించిన గుడి. దీన్ని పురాతనమైంది, దీనికి మంచిగా చేయాలని అందరు భక్తులు కోరుతున్నారు, గ్రామస్తులు కోరుతున్నారు. అందరు పేరున ముందులు వచ్చి దీన్ని డెవలప్ చేయాలని మా యొక్క కమిటీ నిర్ణయించబడింది. ముందుకొచ్చి అందరూ సహకరించాలని మా యొక్క ప్రార్థన. జై శ్రీరామ్. హనుమాన్ మందిర్ బస్ స్టాండ్ వద్ద ఉన్న హనుమాన్ మందిర్ చాలా ప్రాధాన్యం ఉన్నది. ఊళ్ళో అన్ని మందిర్ల కన్నా ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది. ఇది చాలా పబ్లిక్ ఉంది. ఎక్కడ ఏ ఊరికైనా వెళ్ళొచ్చు. ఈ హనుమాన్ మందిర్ దర్శనం తీసుకుని హైదరాబాద్ పోని, ఢిల్లీకి పోని, బొంబాయి పోని, మహారాష్ట్ర, కర్ణాటక మరొక మనిషి బస్సుల నుంచి 3 గంటల నుంచి 12 గంటల వరకు ఇక్కడ దర్శనం నడుస్తుంటాయి.